హాయ్ గాయ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఇల్లు ఇల్లాలు. ఈరోజు మనం తయారు చేస్తున్నాం మామిడికాయ తురుము పచ్చడి అండి. ఇది చాలా ఈజీ, సింపుల్ కూడా. మీరు కూడా చేసుకోండి. మీరు నా ఛానల్ ఇంతవరకు చూడకపోతే చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నేను 10 మామిడికాయలు తీసుకున్నానండి. వాటికి మొదలు కట్ చేసేసి నీళ్ళలో వేసి నీట్గా కడుక్కున్నాను. కడుక్కున్నాక తడి లేకుండా ఎండు బట్ట తీసుకొని తుడుచుకున్నానండి. తర్వాత ఆ మామిడికాయలన్నీ ఇలా తురిమి పెట్టుకున్నాను. అన్నీ నిలువుకి పొడవుగా తురుముకున్నానండి. చాలా పచ్చి మామిడికాయలు తీసుకున్నాను. నేను చెట్టు నుంచి కోసుకొచ్చిన వెంటనే చేస్తాను. అందువల్ల నాకు ఈ మామిడికాయ తురుములో జ్యూస్ కూడా కొద్దిగా ఎక్కువే వచ్చిందండి. అందువల్ల నేను ఈ జ్యూస్ వడగట్టేసుకున్నానండి. ఇలా వడగట్టేసుకుంటే చాలా బాగుంటుంది, తొందరగా పాడవుదని మా ఫ్రెండ్ చెప్పారండి. అందుకే నేను అలా చేశాను. ఇప్పుడు దీనికోసం ఉప్పు ఒక 1/4 కేజీ సరిపోయేటట్టు ఉప్పు తీసుకున్నాను. తర్వాత అంతే కారం కూడా తీసుకున్నానండి. ఉప్పు ఎంత తీసుకున్నానో ఆ గ్లాసుతోనే కారం కూడా తీసుకున్నాను సమంగా. తర్వాత ఆయిల్ 1/2 కేజీ వాడానండి. దీనికి నేను వేరుశనగకాయల నూనె వాడాను. చూడండి, కారం వేటిగా వేసుకున్నప్పుడు అన్నీ బాగా నీట్గా కలవాలని బాగా కలుపుకున్నాను. మెంతిపొడి కూడా 1 స్పూన్ వేసుకున్నానండి. ఇది కూడా బాగా కలిసాక 1/2 గ్లాసు ఆవాలు తీసుకుని వాటిని కూడా లైట్ ఫ్లేమ్ మీద వేయించుకున్నాను. వేయించుకున్న తర్వాత వాటిని కూడా మిక్సీ ఆడిచ్చి అది కూడా వేసుకుని కలుపుకున్నానండి. ఆ మిక్సీ జార్లోనే చిన్న ఉల్లిపాయలు అంటే వెల్లుల్లిపాయలు కూడా వేసి కొద్దిగా మిక్సీ ఆడిచ్చి వేసాను. తర్వాత అలాగే కూడా కొంచెం వేసాను. వీటన్నిటిని బాగా కలుపుకొని నేను ఒక డబ్బా తీసుకుని డబ్బాలు వేసుకున్నానండి. చూడండి, ఆయిల్ వేసుకుని కూడా కలుపుకున్నాను. ఇప్పుడు చాలా బాగా కలిసిపోయింది. ఇప్పుడు ఆయిల్ తక్కువ ఉంది కదండి, అందుకని డబ్బాలు వేసుకుని నిలబెట్టుకున్నాక నేను మళ్ళీ కూడా కొద్దిగా ఆయిల్ వేసుకున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత దీన్నంతా అలాగే మూత పెట్టి పక్కన పెట్టుకున్నాను. ఆ మరుసటి రోజు తీసి ఇలా ఆ వేడివేడిగా అన్నంలో కలుపుకొని తినండి. చాలా బాగుంది, టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో. థ్యాంక్ యూ.